తనపై విష ప్రచారం చేసేందుకు వైసీపీ సోషల్ మీడియా 100 కోట్లు ఖర్చు చేసిందని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. తనను తప్పుగా చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ వస్తే తప్పుడు ప్రచారం చేసేందుకు లక్ష్మితో 10 కోట్లకు ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. జిరాక్స్ షాప్ పెట్టుకున్న భూమన కరుణాకర్ రెడ్డికి 100 కోట్లు ఎలా వచ్చాయని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. తన ఫోటోలు మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. లక్ష్మిది హనీ ట్రాప్ కాదని, భూమన కరుణాకర్ రెడ్డి చేయించిన మనీ ట్రాప్ అని అన్నారు. మహిళను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం వీరికే చెల్లిందని చెప్పారు. భూమన అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి, అతను అభినయ్ రెడ్డి 63,000తో ఓడిపోయినాడు. మా మెజారిటీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి. అతనికన్నా ఎక్కువ వచ్చింది మెజార్టీ. తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు. మీ నాన్న 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఏంది, జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు. మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు. ఇప్పుడు అనవసరంగా లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి. ఎందుకంటే నవంబర్ 5వ తారీఖు 2023 రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్, ఒక ప్రైవేట్ హోటల్లో, మీ అందరూ తెలుసు. ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఇవి. ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు, ఒక అమ్మాయిని పెట్టి కిరణ్ రాయల్ వేయాలని చూస్తున్నారు, కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ 6వ తేదీ 4 గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టి ఐడియా ఉంటుంది అందరికి కూడా. అంటే 1.5 సంవత్సరాల క్రితం అదిగోండి కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి చూపించా. పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది. ఆ అమ్మాయిని పిలిపించుకొని నీకెందుకుమా ఆ రోజు సెటిల్ చేసినావు. ఆ అమ్మాయి 2021లో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు? ఇదే భూమన అభినయ్ రెడ్డి మనుషులే కదా. తిరుచానూరు స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసేయండి, మిగతా పట్టకని వెళ్ళండి అన్నారు. ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాను మీకు, వినిపిస్తా కూడా. 2023లో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణ్ రాయల్ డబ్బులు సెటిల్మెంట్ చేయించారు. మీరు పెద్ద మనుషులను పెట్టి, భూమన అభినయ్ రెడ్డి మనుషులు, భూమన అభినయ్ రెడ్డి వాడు ఒకడు ఉంటాడు, మొబైల్ షాప్లో పనిచేస్తాడు, తేడాగాడు వాడొకడు. వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమైంది, కిరణ్ రాయల్ ఇక్కడ సీట్ వస్తే, అదృష్టం కొద్ది సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం, దీన్ని వాడుదాం, మనం రూపాయి ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయ్ రెడ్డి, నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు 10 కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నాం లేదా?